హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మనం చూస్తున్నాము August 7th హిందూ న్యూస్ పేపర్. సో August 7th హిందూ న్యూస్ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? సో శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే మన ప్రోగ్రాంలో హిందూ పేపరే కాదు, రెగ్యులర్గా ఏదో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఎవరికి హెల్ప్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఎవరికైనా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుందమ్మా. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. మహా అయితే ఈ వీడియో 10 minutes కంటే ఎక్కువ అయితే ఉండదు. ఇక స్టార్ట్ చేద్దాం. August 7th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. అందులో ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే సిల్ట్ అన్నారు, ఓకేనా? సో బేసికల్గా సిల్ట్ అంటే ఏంటంటే మీరు ఎలా రాసుకుంటారంటే, మనకి వాటర్తో పాటు శాండ్ అంటే ఇసుక, మట్టి ఇలాంటివి కూడా వెళ్తూ ఉంటాయి కదా, దాన్ని ఏమంటామంటే సిల్ట్ అంటాం. సో సిల్ట్ అంటే మామూలుగా శాండ్ అని రాసుకోండి. టెక్నికల్గా చెప్పాలంటే సెడిమెంట్ అని కూడా అంటాము. మీరు మామూలుగా శాండ్ అని రాసుకోండి, పర్వాలేదు. అక్యూమిలేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అక్యూమిలేషన్ అమ్మా? అంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒకటి ఒక చోటకి వచ్చి చేరితే దాన్ని ఏమంటామంటే అక్యూమిలేషన్ అంటాం. సో అక్యూమిలేషన్ అంటే కమ్ టుగెదర్, అక్యూమిలేట్ అంటాం. అక్యూమిలేట్ అంటే దగ్గరకు రావడం అనమాట. సో కమ్ టుగెదర్ అని రాయండి. అక్యూమిలేట్ అంటే కమ్ టుగెదర్ అని రాయండి. ఆ తర్వాత ఇక్కడ వల్నరబుల్ అనే ఒక వొకాబులరీ ఉండి చూడండి. వల్నరబుల్ అంటే చాలా వీక్గా ఉండడం, చాలా సెన్సిటివ్గా ఉంటే ఏమంటామంటే వల్నరబుల్ అంటాం. వెరీ వీక్, వెరీ సెన్సిటివ్. సో హెడ్లైన్స్లోనే మనకి 3 వొకాబులరీ అయితే వచ్చేసాయి అనమాట, ఓకేనా? ఇక ఆ తర్వాత మనం మ్యాటర్లోకి వెళ్దాము. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వొకాబులరీ. మన టార్గెట్ ఏంటంటే ఓన్లీ వొకాబులరీ అమ్మ, ఓకేనా? సో డీస్టెబిలైజేషన్, బేసికల్గా మీ అందరికీ తెలుసు, స్టెబిలైజేషన్ అంటే దేనికైనా ఒక స్టెబిలిటీ రావడం. డీస్టెబిలైజేషన్ అంటే ఉన్న స్టెబిలిటీ డిస్టర్బ్ అవ్వడం అనమాట. సో డీస్టెబిలైజేషన్ అంటే సింపుల్గా డిస్టర్బ్ అని రాసుకోండి. డీస్టెబిలైజేషన్ అంటే డిస్టర్బ్ అని రాసుకోండి. ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ చూడండి, డెబ్రిస్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. సో బేసికల్గా డెబ్రిస్ అంటే ఏంటంటే వేస్ట్ మెటీరియల్స్ అని రాయండి. ఇందాక చెప్పినట్టు సిల్ట్, డెబ్రిస్ ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా ఉండే వొకాబులరీ ఏమో. సో రాసుకోండి. డెబ్రిస్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వేస్ట్ మెటీరియల్ అని రాసుకోండి. డెబ్రిస్ అంటే వేస్ట్ మెటీరియల్ అని రాసుకోండి, ఓకేనా? ఆ తర్వాత ఇలా మనం చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ టొరెన్షియల్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఇది మనకి జియోగ్రఫీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. టొరెన్షియల్ అంటే భారీ వర్షాలని రాయండి. టొరెన్షియల్ అంటే హెవీ రెయిన్స్, ఇది ఎక్కువ రెయిన్స్కే వాడతారు. సో టొరెన్షియల్ రెయిన్ అంటే భారీ వర్షం, హెవీ రెయిన్ అని రాయండి. కంటిన్యూస్గా పడే వర్షాలని కూడా టొరెన్షియల్ రెయిన్ అంటాం. సో కంటిన్యూస్ రెయిన్ అని రాసినా పర్వాలేదు. హెవీ రెయిన్ అని రాయండి, లేదా కంటిన్యూస్ రెయిన్ అని కూడా రాయండి, పర్వాలేదు. నెక్స్ట్ అమ్మ మనం ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత మనకి జైంట్ అన్నారు. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, అందరికీ బాగా తెలిసిన వర్డే. సో జైంట్ వేవ్స్ అన్నారు. సో బేసికల్గా జైంట్ అంటే ఏంటి? చాలా పెద్ద, లార్జ్, హ్యూజ్, ఓకేనా? ఇది ఎందుకు హైలైట్ చేశానంటే PERSONNEL, మనకి PERSONAL పర్సనల్ అంటాం, అంటే సీక్రెట్. PERSONNEL పర్సనల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆఫీసర్స్, మిలిటరీ పర్సనల్, ఆర్మీ పర్సనల్ అలా అంటాం. సో PERSONNEL అంటే ఏంటంటే ఆఫీసర్స్ అమ్మ, అధికారులు, ఓకేనా? ప్రొఫెషనల్స్ అనమాట. ఇక తర్వాత చూడండి అమ్మ, గషింగ్ త్రూ అన్నారు. ఏమన్నారు? గషింగ్ త్రూ. ఇది ఎక్కువ మనం వాటర్కే వాడతామమ్మా. ఇక్కడ ING ఫామ్ తీసేయండి. మామూలుగా GUSH. గష్ అంటే ఏంటంటే వేగంగా రావడం అనమాట, దూసుకుంటూ రావడం అంటాను, చూసారా? సో గష్ అంటే రాసుకోండి, కమ్ విత్ ఎ ఫోర్స్. గష్ అంటే కమ్ విత్ ఎ ఫోర్స్, బలంగా రావడాన్ని ఏమంటామంటే గష్ అంటాం, కమ్ విత్ ఏ ఫోర్స్ అంటాం. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది చూడండి, ఎంగల్ఫ్. ఎంగల్ఫ్ అంటే నిండుగా, నిండిపోయిన అంటాం. సో రాసుకోండి, ఎంగల్ఫ్ అంటే ఫిల్డ్. ఎంగల్ఫ్ అంటే ఏం రాస్తారు? ఫిల్డ్, FILLED. ఎంగల్ఫ్ అంటే ఫిల్డ్, నిండుగా, నిండిపోయిన అంటామే, అలా అనమాట.
ఇక తర్వాత ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చింది చూడండి, ప్రాక్సిమేట్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాక్సిమేట్ అంటే సుమారుగా అంటాం, అంటే అప్రాక్సిమేట్. ప్రాక్సిమేట్ అని అప్రాక్సిమేట్ అని ఒకటే, ఓకేనా. సో ప్రాక్సిమేట్ అంటే ఏంటంటే సుమారుగా, అది అవ్వచ్చు, మ్యాక్సిమం అవ్వచ్చు అనమాట. సో ప్రాక్సిమేట్ అంటే ఏంటంటే వెరీ నియర్ అని రాయండి, నియర్ దగ్గరగా, లేదంటే అప్రాక్సిమేట్ సుమారుగా అంటాం కదా, ఆల్మోస్ట్. ప్రాక్సిమేట్, అప్రాక్సిమేట్, నియర్, ఆల్మోస్ట్, ఇవన్నీ కూడా అలాంటి మీనింగే వస్తాయి అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ వొకాబులరీ కానీ మనం తీసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూరీ అనే వొకాబులరీ వచ్చింది, FURY. బేసికల్గా ఫ్యూరీ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఫ్యూరియస్ అంటే ఏంటంటే చాలా కోపం అనమాట. సో ఫ్యూరీ అంటే కూడా అలాంటి మీనింగ్ వస్తుంది, వెరీ సీరియస్, వెరీ యాంగ్రీ అని రాసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్యూరీ అంటే ఏం రాస్తారు, వెరీ సీరియస్, అలాగే వెరీ యాంగ్రీ అని రాయొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్యూరీ అంటే ఎలా యూజ్ చేస్తామంటే నాన్న చాలా ఎక్కువగా అని కూడా వాడతామన్నమాట, ఓకేనా. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్యూరీ అంటే చాలా ఎక్కువ అంటాం. బట్ ఇక్కడ ఈ సెంటెన్స్లో ఫ్యూరీ అంటే ఏంటంటే చాలా భయంకరమైన, వెరీ లార్జ్, వెరీ యాంగ్రీ, వెరీ వైలెంట్ అని రాయండి. ఫ్యూరీ అంటే వెరీ డేంజరస్ అని రాసుకోండి, పర్వాలేదు. ప్రాంప్ట్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మోటివేట్ చేయడం అని రాయండి, పర్వాలేదు. ఈ సెంటెన్స్లో ప్రాంప్ట్ చేయడం అంటే ఏంటంటే మోటివేట్ చేయడం. నేను యాక్చువల్గా ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్ చెప్పిన మాట నేను బిజినెస్ స్టార్ట్ చేసేలాగా నన్ను మోటివేట్ చేసింది. అంటే మై ఫ్రెండ్ ప్రాంప్టెడ్ మీ టు స్టార్ట్ ఏ బిజినెస్ అంటాం, ఓకేనా. సో ప్రాంప్ట్ చేయడం అంటే ఏంటంటే మోటివేట్ చేయడం అని కూడా రాయొచ్చు. ఇక మనం అలా వొకాబులరీ చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చేసింది, కాంప్యూటేషన్ అన్నారు. ఏమన్నారమ్మా, కాంప్యూటేషన్. సో సింపుల్గా చెప్పాలంటే కాంప్యూటేషన్ అంటే క్యాలిక్యులేషన్. మనకి మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అలా కాంప్యూటేషన్ అన్న క్యాలిక్యులేషన్ అన్న ఒకటే అనమాట, ఓకేనా. సో కాంప్యూటేషన్ అంటే క్యాలిక్యులేషన్, ఇంకా సింపుల్గా చెప్పండి లెక్కలు వేసుకోవడం. ఇది మ్యాథమెటిక్స్లోనే వాడాలని లేదు, మనం లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని లెక్కలు వేసుకుంటాం కదా, అలా లెక్కలు వేసుకోవడాన్ని, క్యాలిక్యులేట్ చేసుకోవడాన్ని కాంప్యూటేషన్ అంటాము, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒకే సెంటెన్స్లో పక్కన మనకి ఏంటంటే ఒక 5-6 వొకాబులరీ అయితే కనిపించేశాయి. దీంతో స్టార్ట్ చేద్దాం. క్రాగీ. సో క్రాగీ అంటే రాసుకోండి చాలా రఫ్గా ఉన్న ప్రదేశం, వెరీ రఫ్ అని రాసుకోండి. చాలా రఫ్గా ఉన్న ఏరియాని ఏమంటామంటే క్రాగీ అంటాం. సో క్రాగీ అంటే ఏంటి, వెరీ రఫ్, చాలా రఫ్గా ఉంటే క్రాగీ అంటాం. అండ్యులేటింగ్, ఇది ఒక మంచి వొకాబులరీ అమ్మ. సో అండ్యులేటింగ్ అంటే ఏంటంటే అటు ఇటు స్లోగా కదులుతున్నా అంటాం. సో మూవింగ్ స్లోలీ అని రాయండి. అండ్యులేటింగ్ అంటే అటు ఇటు కదులుతున్నా, మూవింగ్ స్లోలీ అని రాయండి. తర్వాత టెరైన్. నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఎలాగా, ఎందుకంటే జోగ్రఫీలో టెరైన్ అనే వర్డ్ చాలా కామన్గా వాడుతూ ఉంటాం కదా, మరి టెరైన్ అంటే ఏంటో మీరు కనుక్కోండి, ఓకేనా. అది నేను మీకు ఇస్తున్న హోంవర్క్, వొకాబులరీ నెంబర్ 1, ఓకేనా. సో మీరు టెరైన్ అంటే ఏంటో దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో టెరైన్ అంటే ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తర్వాత అన్లీష్ అనే వొకాబులరీ వచ్చింది. అన్లీష్ అంటే ప్రొడ్యూస్ చేయడం అమ్మ, ఓకేనా. అన్లీష్ చేయడం అంటే ఏంటంటే ప్రొడ్యూస్ చేయడం అని రాయండి, ప్రొడ్యూస్ చేయడం. రిజల్ట్ అని కూడా రాయొచ్చు. సో అన్లీష్ అంటే ప్రొడ్యూస్ చేయడం అని రాయండి. కోపియస్ అంటే చాలా ఎక్కువ, లార్జ్, హ్యూజ్. కోపియస్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ, లార్జ్, హ్యూజ్, ఓకేనా. నీ జర్క్, ఇది మనం ఎలా వాడతామంటే నీ జర్క్ అంటే సడన్గా, అంటే పెద్దగా మనం ఏమి ఆలోచించకుండా అప్పటికప్పుడు సడన్గా మనలో కొన్ని రియాక్షన్స్ వస్తుంటాయి కదా. సో నీ జర్క్ అంటే సడన్ అని రాయండి, న్యాచురల్ అని కూడా రాయండి, ఓకేనా. నీ జర్క్ అంటే సడన్ రాయండి, న్యాచురల్ అని కూడా రాయండి. తర్వాత వొకాబులరీ చూడండి, ఫ్రీక్ అన్నారు. ఫ్రీక్ అంటే చాలా విచిత్రంగా ఉన్నా అంటాం, వెరీ స్ట్రేంజ్ అని రాయండి, ఓకేనా. సో స్ట్రీక్ అంటే ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉన్న, వెరీ స్ట్రేంజ్. అన్యూజువల్ అని కూడా రాయండి, ఈ ఆర్టికల్లో చాలా వర్డ్స్ వచ్చాయి, ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా వచ్చాయి. ఎలిసిట్ అంటే ఏంటంటే రిజల్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే వినండి. అతను చెప్పిన మాట నాలో ఒక కొత్త ఆలోచనని ఎలిసిట్ చేసింది అంటాం, ఇందాక ప్రాంప్ట్ చేసింది అని ఆల్మోస్ట్ అలాంటిదే. సో ఎలిసిట్ అంటే ఏంటంటే రిజల్ట్ అని రాయండి, రిజల్ట్. కాజ్ అని కూడా రాయండి, కాజ్. బ్రింగ్ అవుట్ అని కూడా రాయండి, ఓకేనా. బ్రింగ్ అవుట్ అని కూడా రాయండి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, కమ్మిసిరేషన్. చూడమ్మా, కమ్మిసిరేషన్. సో కమ్మిసిరేషన్ అంటే ఏంటో తెలుసా, జాలి,
సింపతి. ఓకేనా? సో కమ్మిసిరేషన్ లేదా కమ్మిసిరేట్ అంటే ఏంటంటే జాలి చూపించడం లేదా సింపతి చూపించడం అనమాట. సో సింపతి అని రాసుకోండి. కమ్మిసిరేషన్ అంటే ఏం రాస్తారు? సింపతి అని రాసుకోండి. సింపతి. ఓకేనా? సో నేను మ్యాక్సిమం మీకు మన శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్ ఏ రోజుకి ఆ రోజు చేయడానికి ట్రై చేస్తాను. బట్ బాగా బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు నేను ఏంటంటే లేట్గా అయినా కూడా చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా మీకోసమే. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలామందికి హెల్ప్ అవుతుందని నాకు తెలుసు. అండ్ చాలామంది ఇది ఫాలో అవుతున్నారని కూడా నాకు తెలుసు. కొంతమంది రన్నింగ్ నోట్స్లో ప్రతిరోజు నీట్గా రాసుకుంటారని నాకు తెలుసు. వాళ్ళ కోసం ఏంటంటే కొన్నిసార్లు నేను లేట్గా చేసినా కూడా నేను ప్రతి వీడియో అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ లాస్ట్ 60 రోజుల్లో మనకి ప్రతిరోజు నేను కొంచెం లేట్గా చేసినా కూడా లాస్ట్ 60 days శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ మీరు ఫాలో అయినట్టయితే మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు లేట్గా అయినా కూడా ఆ వీడియో నేను మీకు షేర్ చేశాను. ఎందుకంటే వొకాబులరీ అనేది అలా నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను లాస్ట్ 60 days ఇది కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా చేశానని చెప్పాను కదా. ఒక రోజులో ఎలా కాదనుకున్న ఒక మినిమం 20 words అయితే వస్తాయి. పోనీ 20 కూడా కాదబ్బా, 10 words వేసుకోండి. 60 × 10 అంటే 600 words అయినట్టే కదా. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే కనీసం 1000 అవుతాయి. సో లాస్ట్ 2 monthsలో 1000 వొకాబులరీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ బుక్స్లో రాసుకున్నారు నాకు తెలుసు. వాళ్ళ కోసం ఏంటంటే నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత హెవీ బర్డెన్లో హెవీ వర్క్లో ఉన్నా కూడా నేను కొంచెం లేట్గా అయినా ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ యూ. ఓకేనమ్మా? రైట్. సో డిస్బర్స్మెంట్ అంటే ఎవరికైనా మనీ ఇవ్వడాన్ని ఏమంటామంటే డిస్బర్స్మెంట్ అంటాం. డిస్బర్స్మెంట్ అంటే ఏంటంటే పే చేయడం. డిస్బర్స్మెంట్ అంటే పే చేయడం అమ్మ. ఓకేనా? మరి నేను మీకోసం ఇంత బిజీగా ఉన్నా లేదంటే లేట్గా అయినా కూడా నేను మీకు మరి శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో అందిస్తున్నాను కదా. మరి దానికి మీరు నాకు రిటర్న్ గిఫ్ట్గా ఏమిస్తారు? దానికి మీరు నాకు రిటర్న్ గిఫ్ట్గా ఏమిస్తారు? వీడియోకి లైక్ కొట్టడం లేదా వీడియోకి షేర్ చేయడం అలాంటివి నాకు అవసరం లేదు. కానీ మీరు మీ లైఫ్లో మంచి పొజిషన్స్లో సెటిల్ అవుతారని ప్రామిస్ చేయండి. అంతేకాకుండా మీ పేరెంట్స్ని బెస్ట్గా చూసుకుంటానని ప్రామిస్ చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మన డాడీని మనం కొన్న కార్లో డాడీని మమ్మీని మనం కారులో ఎక్కించుకొని అలా మన ఊర్లో తిరిగితే డాడీ మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత గర్వంగా ఫీల్ అవుతారు కదా. సో అది చేస్తారని మాత్రం నాకు మీరు ప్రామిస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మన పేరెంట్స్కి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అంటాం కదా, మనని చూసి వాళ్ళు గర్వపడే స్టేజ్లోకి వాళ్ళని మనం తీసుకెళ్తే అది కదా హీరోయిజం అంటే. ఓకేనా? అది కదా హీరోయిజం అంటే. సరే, అది చేస్తారని మాత్రం నాకు మీరు ప్రామిస్ చేయండి. ఎందుకంటే నాన్న మన జర్నీలో ఇంగ్లీష్ అనేది నిజం చెప్పాలంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఇంగ్లీష్ ప్లేస్ ఏ పైవోటల్ రోల్. ఓకేనా? సరే, ఇంకొక 3-4 words ఉన్నాయి, కంప్లీట్ చేద్దాం. అవుట్లయర్స్. సో బేసికల్గా చెప్పాలంటే అవుట్లయర్స్ అంటే ఏంటంటే కొంచెం దూరంగా ఉండే వాటిని ఏమంటామంటే అవుట్లయర్స్ అంటాం. సో అవుట్లయర్స్ అంటే సంథింగ్ విచ్ ఈస్ అవే, దూరంగా ఉంది అంటాం. సో అవుట్లయర్స్ అంటే రాసుకోండి, సంథింగ్ విచ్ ఈస్ అవే. అవే అంటే దూరంగా ఉంటే ఏమంటాం? అవుట్లయర్స్ అంటాం. ఓకేనా? లేటెంట్ అంటే ఏంటంటే నాన్న కొంచెం ఇన్యాక్టివ్గా ఉండేదాన్ని ఏమంటామంటే లేటెంట్ అంటాం. లేటెంట్ అంటే ఏంటి? కొంచెం ఇన్యాక్టివ్గా ఉండడాన్ని ఏమంటామంటే లేటెంట్ అంటాం. నేను దానికి ఒక మంచి సినోనిమ్ చెప్పనా మీకు? డార్మెంట్ అంటాం. విన్నారా మీరు? డార్మెంట్. సో డార్మెంట్ అన్నా లేదంటే ప్యాసివ్ అన్నా లేకపోతే యాక్టివ్గా లేకపోవడం అన్నా ఇవన్నీ కూడా మంచి వర్డ్స్ అమ్మ. సో లేటెంట్ అంటే ఏంటంటే ఇన్యాక్టివ్గా ఉండడం, డార్మెంట్గా ఉండడం, ప్యాసివ్గా ఉండడం అనమాట. ఓకేనా? రైట్. ఇక లేటెంట్ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మనం ఎండింగ్ వచ్చేసాము. కాండ్యూసివ్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. కాండ్యూసివ్ అంటే ఏంటంటే సూటబుల్. ఏదైతే మనకి సూట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే కాండ్యూసివ్ అంటాం, సూటబుల్ అంటాం. ప్రెపోజిషన్స్లో చెప్పాలంటే కాండ్యూసివ్ ఎప్పుడైనా వస్తే ప్రెపోజిషన్ ఏంటంటే టు వస్తుంది అనమాట. నువ్వు ఇచ్చిన ఐడియా ఈ బిజినెస్కి చాలా బాగా సూట్ అవుతుంది అంటాం కదా. సో సూటబుల్ అంటాం. సూటబుల్ అంటే ఏంటంటే కాండ్యూసివ్. సో కాండ్యూసివ్ అంటే ఏంటంటే సూటబుల్, సూట్ అవుతుంది అంటాం కదా, అలా అనమాట. సూట్ అవుతుంది అంటాం కదా, అలా సూటబుల్. ఓకేనా? ఇక యాక్చువల్గా బఫర్ అనే దానికి చాలా రకాల మీనింగ్స్ వస్తాయి. దెర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్ ఫర్ ద వొకాబులరీ బఫర్. బట్ ఈ సెంటెన్స్లో చెప్తాను బఫర్ అంటే తగ్గించడం. రెడ్యూస్ అని రాయండి. రెడ్యూస్, తగ్గించడం. ఓకేనా? ఇన్ఎవిటబుల్ మనకి ఇంగ్లీష్ వొకాబులరీలో 1 word సబ్స్టిట్యూట్స్లో వస్తుంది. ఇన్ఎవిటబుల్ అంటే ఇంక దాన్ని ఎవరు జరగకుండా ఆపలేరు అనమాట. సంథింగ్ విచ్ కాన్ బి స్టాప్డ్.
ఉదాహరణకి డెత్ని ఎవరిని ఆపగలరా? ఆపలేరు. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటాం కదా అలా. సో ఇన్ఎవిటబుల్ అంటే ఏంటంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు అంటాం కదా, దాన్ని ఏమంటాం? ఇన్ఎవిటబుల్ అంటాం. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటాం, మరణాన్ని ఎవరు ఆపలేరు. సో ఇన్ఎవిటబుల్ అంటే సంథింగ్ విచ్ కాన్ బి స్టాప్డ్. ఓకేనా? అక్కడితో శ్యామ్ సార్స్ వొకాబులరీ August 7th హిందూ న్యూస్ పేపర్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్లో చాలా వర్డ్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ ఆర్టికల్ కూడా ఇది. జోగ్రఫీకి సంబంధించి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్ అని చెప్పచ్చు. ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సరే, ఇక నేను మీకు హోంవర్క్ ఇస్తాను కదా. ఆల్రెడీ ఇందాక నేను మీకు ఒక వొకాబులరీ హోంవర్క్ ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటో కనుక్కోమన్నాను. మీరు టెరైన్ అన్న వర్డ్తో మీనింగ్ కనుక్కోవడమే కాకుండా ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి. సో టెరైన్తో ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి ఆ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇది హోంవర్క్ నెంబర్ 1. ఇక హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే కమ్మిసరేషన్, సింపతి, జాలి చూపించడం. సో కమ్మిసరేషన్తో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేయండి. ఆ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చి మనకి ఎలిసిట్ అంటే ఏంటంటే తీసుకురావడం అనమాట, బ్రింగ్ అవుట్. ఎలిసిట్ అంటే తీసుకురావడం, బ్రింగ్ అవుట్. రిజల్ట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎలిసిట్తో ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఒక్క సజెషన్ ఏంటంటే ఈ 3 వర్డ్స్తో మీరు ఎగ్జాంపుల్స్ రాస్తారు కదా, ఎగ్జాంపుల్స్ రాసే ముందు ఒక్కసారి ఈ 3 వర్డ్స్ని గూగుల్లో టైప్ చేయండి, వాటి గురించి స్టడీ చేయండి. వాటితో ఆల్రెడీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా గూగుల్లో కానీ ఎక్కడైనా బుక్స్లో కానీ, అది ఒకసారి రీసెర్చ్ చేయండి. అప్పుడు ఎగ్జాంపుల్ ఎలా డిజైన్ చేయాలో మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఇది August 7th హిందూ న్యూస్ పేపర్ శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. August 8th శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. 2025లో మన లైఫ్లో చాలా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అన్నిటిని బెస్ట్గా యూజ్ చేసుకోండి, బాగా సెటిల్ అవ్వండి. లివ్ ఏ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. ఆల్ ద బెస్ట్.